వెల్కమ్ సార్. ఇప్పుడు మనం చూసినట్టు ఇది రోడ్ అండి. ఇది మన సిద్దిపేట వరంగల్ పోయే రోడ్. ఇది 4 లైన్ రోడ్ అండి. 4 లైన్ నేషనల్ రోడ్, 4 లైన్ రోడ్. ఇది ఇటు వరంగల్ పోతుంది, ఇటు వరంగల్ వెళ్ళే దారి, ఇటు సిద్దిపేట వెళ్ళే దారి, మనం చూసిన బిట్ ఇదేనండి. తర్వాత బిట్టేనండి, సెకండ్ బిట్. ఈ 2 మడ్ల తర్వాత బిట్టేనండి మనం చూసి. ఇంకో మనకి తాళ చెట్టు కనిపిస్తుంది చూడండి, చిన్న తాళ చెట్టు. చిన్న తాళ చెట్టు కనిపిస్తుందండి, అక్కడేనండి మనకి సైటు. ఎకరం బిట్టండి, మంచి కమర్షియల్ బిట్ చేసుకోవచ్చండి. రేపు మనకు రైతు వచ్చేసి మనకు చెప్పేది 50 లక్షల ఎకరం చెప్తున్నా అండి. సార్ ఇది మన వరంగల్ టు సిద్దిపేట హైవే రోడ్ సెకండ్ బిట్ అండి. ఇది ఆ కనపడేది పెట్రోల్ పంప్ రోడేనండి, వెహికల్స్ పోతున్నాయి చూడండి. ఇది సెకండ్ బిట్ మనం చూసేది. ఇది సిద్దిపేట వరంగల్ నేషనల్ హైవే రోడ్ మనకు వచ్చే బిట్ ఇదండి. ఇది మనకు ఎకరం 2 గుంటలు ఉందండి రైతు దగ్గర. ఈ కనపడే పొలం అంతా ఇట్లా కలుపుకొని ఇట్లా మొత్తం ఎకరం 2 గుంటలు. మనకి ఈ కనపడే ఇండ్లు ఇది విలేజ్కి దగ్గరలో ఉందండి, రోడ్కు దగ్గర ఉంది, విలేజ్కి దగ్గర ఉంది. మనకు సెకండ్ బిట్, ఫస్ట్ బిట్ ఏంటంటే ఒక 20 గజాల దూరంలో ఉంటుంది. 20 గజాల దూరంలో ఫస్ట్ బిట్ ఉంది. సెకండ్ బిట్ కనబడుతుంది. ఇది పెట్రోల్ పంప్ ఆపోజిట్ ఉంది. ఇది మనకు సిద్దిపేటకు వచ్చేసి ఒక 30 కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడి నుంచి. మనకు ఉస్నాబాద్ కూడా ఒక 15 కిలోమీటర్ ఉంటుంది ఉస్నాబాద్. మనకు ల్యాండ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉందండి ల్యాండ్. ఎకరం బిట్ అండి, స్పేర్గా ఉంటుంది 4 మూలలు. మనకు రైతు వచ్చేసి 50 లక్షలు చెప్తున్నాడు ఎకరానికి. కొంచెం లైట్గా నెగోషియబుల్ ఉంటుంది, స్మాల్ నెగోషియబుల్గా. మంచి బిట్ అండి. ఇది రేపు మనకి ఈ రోడ్ బిట్ కూడా దొరుకుతుంది. ఇది ఒక 20 గుంటలు ఉంటుంది ఈ రోడ్ బిట్టు. ఇది మనకు దొరికే అవకాశం ఉంది. ఇది తీసుకున్నప్పుడు మనకు ₹1,00,00,000 ఎకరం పోయే అవకాశం ఉంటుందండి ఇక్కడ. ఇది మాత్రం బిట్టు బాగుందండి. ఇది నక్షపానాదండి, 33 ఫీట్ల రోడ్డు ఈస్ట్ ఫేస్. మనకు ఇది దొరికినప్పుడు ఇది మనకు రోడ్ బిట్ అవుతుందండి. మొత్తం 2 ఎకరాలు రోడ్ బిట్ చేసుకోవచ్చు అండి. ఇది కమర్షియల్ బిట్ లాగా తయారవుతుంది. మనకి ఏం చేసుకున్నా బాగానే ఉంటుందండి.